ఇది first like to thank Film Nagar Club for wholeheartedly doing this event. Thank you very much, sir, from the bottom of my heart. నాకు ఈరోజే కాదు ఎప్పుడైనా కూడా మేము మాకు సోమరాజ్ గారు అన్నట్టు మాకు స్విమ్మింగ్ పూల్ లేనప్పుడు స్విమ్మింగ్ పూల్, మా కోర్ట్స్ లేనప్పుడు కోర్ట్స్, మా అసోసియేషన్కి కాన్ఫరెన్స్ చేసుకోవాలంటే మాకు రూము ఇవన్నీ ఎప్పుడూ ఎవర్ విల్లింగ్గా ఇచ్చిన క్లబ్కి ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవర్ మెనీ ఇయర్స్ దిస్ ఇస్ హ్యాపెండ్. అండ్ మాకు ఇంతకుముందు మాకు చిన్న టోర్నమెంట్స్ జరిగాయి. సో జూబ్లీ క్లబ్లో కానీ లేకపోతే ఫిలిం నగర్ క్లబ్లో కానీ జాయింట్గా ఫిలిం నగర్ జూబ్లీ క్లబ్ కలిసి టోర్నమెంట్స్ చేసేవాళ్ళం. కానీ ఈరోజు ఏమవుతుందంటే టోర్నమెంట్లో లిటరలీ ఒక 1500 ఎంట్రీలు 2000 ఎంట్రీలు రావటం వల్ల ఒక్కొక్క కోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క ప్లేస్లో మాకు ఒక 15-20 బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉంటే కానీ మాకు టోర్నమెంట్ కండక్ట్ చేయడం కావట్లేదు. సో నాకు చాముండేశ్వరనాథ్ గారు కాల్ చేసి, గోపి మనకు ఒక నేషనల్ లెవెల్ ఈవెంట్ చేద్దాం ఇక్కడ, లేకపోతే ఒక లీగ్ లాగా చేద్దాం, ఒక ఇన్విటేషన్ లాగా చేద్దాం అంటే, లేదు సార్ ఇక్కడ టోర్నమెంట్కి మనకి నెంబర్ ఆఫ్ కోర్ట్స్ సరిపోవు, లేకపోతే మనకి చూసుకోవటానికి ఇంతకన్నా బాగా చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు, ఇంతకన్నా ఫుడ్ బాగా బెటర్ పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. సో అలా మాకు ఎప్పుడూ ఫిలిం నగర్తో మాకు ఎప్పుడూ ప్రాబ్లం ఎప్పుడూ రాలేదు. కానీ మాకు నెంబర్ ఆఫ్ కోర్ట్స్ తక్కువ ఉండటం వల్ల మేము ఇక్కడ టోర్నమెంట్ కండక్ట్ చేయలేకపోతున్నాం. కానీ నాకు ఇక్కడ మా పిల్లలు ఆడాలి, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఒక కోరిక ఉండింది. అది ఈ ఫార్మాట్ ద్వారా చేయటం జరిగింది. మీకు అందరికీ ఒకటి తెలిసేదంటే థర్స్డే రోజు పురుషోత్తం గారు యాక్చువల్లీ అకాడమీకి వచ్చారు. ఐ వాజ్ వెరీ సారీ సార్, ఆ రోజు చాలా బిజీగా ఉన్నాను. అక్కడ 100 మంది ఉన్నారు, అకాడమీలో చాలామంది కలుస్తున్నారు. పాపం పురుషోత్తం గారు వచ్చి గోపి ఇలా టోర్నమెంట్ చేద్దాము అంటే, మా టీం వెనక నుంచి మాకు రాజేంద్ర గారు కానీ దీప్తి కానీ రాహుల్ కానీ సుమిత్ కానీ వీళ్ళందరూ కూర్చొని, అనిల్ కూడా, వీళ్ళందరూ కూర్చొని టీమ్స్ అప్పుడప్పుడు కూర్చొని ప్రిపేర్ చేసాము. అండ్ నెక్స్ట్ డే థర్స్డే ఫ్రైడే సాటర్డే లిటరలీ ఒక 2 డేస్లో మొత్తం టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసాము. సో ఐ థింక్ కంగ్రాచ్యులేషన్స్. ఆ రోజు నాకు పురుషోత్తం గారు కాల్ చేశారు, కేఎస్ రామారావు గారు కాల్ చేశారు, రంగారావు గారు కాల్ చేశారు, కంటిన్యూస్గా చాముండేశ్వర్ గారు కంటిన్యూస్గా ఏం చేద్దాం ఎలా చేద్దామని. ఇంత బాగా అవుతుందని నేను అనుకోలేదు. ఇలా చేస్తే బాగుంటుందని ఒక మైండ్లో ఉండింది, కానీ ఇంత బాగా కండక్ట్ చేస్తామని మేము అనుకోలేదు. దీనికి కంప్లీట్ క్రెడిట్ గోస్ టు ఫిలిం నగర్ క్లబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు టు ఆల్ ది ఓనర్స్ థ్యాంక్ యూ, ఇట్స్ ఎ బిగ్ సపోర్ట్. ఎందుకంటే ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయటం అవసరం. ఎంతసేపుడికి ఎవరో ఎక్కడో ఐపీఎల్ ఆడుతున్నారు, ఎవరో అక్కడో ఈపీఎల్ ఆడుతున్నారని చెప్పి ఆ క్లబ్ మ్యాచ్లు చూడటమే కానీ మన క్లబ్లో మనం ఆడుకుందాం అనే ఒక ఫీలింగ్ లేకుండా పోతుంది. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎంతసేపుడికి ఎవరో మెస్సీ ఆడతాడు, ఎందుకు మన దగ్గర మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేసుకోకుండా ఎవరో ఎక్కడో ఆడిన వాళ్ళని చూసుకొని మనం చప్పట్లు కొట్టడం అనేది సంథింగ్ విచ్ ఇస్ సాడ్ ఇన్ రియాలిటీ. అండ్ ఐవ్ బీన్ టాకింగ్ అబౌట్ దిస్. లీగ్స్ హ్యావ్ టు బికమ్ హైపర్ లోకల్. చిన్న వాళ్ళు, చిన్న టీమ్స్, చిన్న ప్లేస్లు, చిన్న మర్చెంటైజింగ్ కూడా ఇచ్చి మన టీం, ఒక గచ్చిబౌలి టీమో, జూబ్లీ హిల్స్ టీమో, ఫిలిం నగర్ క్లబ్ టీమో అంత మైక్రో లెవెల్లో వెళ్ళి నప్పుడే కనెక్ట్ వస్తుంది. కానీ లేకపోతే నాకు ఈపీఎల్లో ఏదో టీమో, లా లీగాలో టీం నాకేం సంబంధం సార్. సో అలాంటిది మనం ఇలాంటి ఇనిషియేటివ్స్ ద్వారా, క్లబ్ ఇనిషియేటివ్స్ ద్వారా పిల్లలు వచ్చి చూడాలి, పేరెంట్స్ వచ్చి చూడాలి. మా మనోడు ఆడితే బాగుంటుందని వాళ్ళ తాత అనుకోవాలి, మా కొడుకు ఆడితే బాగుంటుందని, కూతురు ఆడితే బాగుంటుందని ఆ ఫాదర్ అనుకోవాలి, ఆ పిల్లలు నేను ఆడితే బాగుంటుందని వాళ్ళు అనుకోవాలి. అలాంటిది రియల్గా న్యాచురల్గా మనలో వాళ్ళు ఆడితే కానీ ఆ ఫీలింగ్ రాదు. ఎంతసేపుడికి ఎవరో టీవీలో చూసి వాళ్ళు ఆడితే నేను చప్పట్లు కొడతాను కాదు. అసలు మన ముందు ఆడుకునే ఇలాంటి ఈవెంట్స్ జరపాలి. ఇది జరిపిన ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అయిన ఫిలిం నగర్ క్లబ్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఎ రియల్ ప్లెజర్. ఇలానే ఎక్కువ మంది ఎంజాయ్ చేయాలని, ఇంకా ఎక్కువ మంది, ఒకటే గ్రీవెన్స్ ఏంటంటే ఇంకా ఎక్కువ మంది పిల్లలు రావాలి. మేము పిల్లలు వచ్చి వాళ్ళు చూడాలి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి. అండ్ మాకు చాలా బెనిఫిట్ అయింది సార్. ఈచ్ ఆఫ్ దెమ్, నేను ఫస్ట్ డే నుంచి వచ్చి మ్యాచెస్ చూశాను. ఎందుకంటే వీళ్ళకి రోజు పొద్దున్నే కోచింగ్ ఇస్తున్నాను, కానీ లోకల్ డొమెస్టిక్ టోర్నమెంట్స్ నేను వెళ్ళట్లేదు. ఇక్కడ నాకేంటంటే అసలు ప్రెషర్ వచ్చి 10 మంది పక్కన ఉంటే ఒక టీంలో 4
డౌన్ ఉన్నో లేకపోతే ఈక్వల్ నడుస్తుంటే వీళ్ళు అసలు ప్రెషర్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనేది చూడటానికని ఐ వాజ్ హియర్. అండ్ ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన ఎంటైర్ టీమ్, ఐ థింక్ దట్ ఈస్ ఫెంటాస్టిక్. టు ద కోచెస్ హూ వర్క్డ్ విత్ ఈచ్ ఆఫ్ ద టీమ్, టు కిషోర్ అండ్ హిస్ ఎంటైర్ టీమ్ ఫర్ పుట్టింగ్ దిస్ టుగెదర్, ఫర్ ద వండర్ఫుల్ స్టాఫ్ ఆఫ్ ఫిలిం నగర్ క్లబ్ ఫర్ హ్యావింగ్ ఫుడ్. మా వాళ్ళు అకాడమీలో 5 కొండే సార్ ఫుడ్, మొత్తం ఇక్కడే ఉన్నారు. సో ఐ థింక్ దే రియలీ లవ్డ్ ద ఫుడ్. ఐ థింక్ దట్ వాజ్ వెరీ వెరీ నైస్. టు సిఎస్హెచ్ అండ్ ద టీమ్ ఫర్ యూట్యూబ్ లైవ్ వచ్చింది మొన్న నాకు చూసి 17,000 ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చినాయి అంటే వీళ్ళు కెమెరాలో పెడితే. ఈరోజు ఎన్ని వేలు వచ్చినాయో నాకు తెలియదు. బట్ ఐ థింక్ ఓవరాల్ ఇట్స్ బీన్ అ ఫెంటాస్టిక్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాముండేశ్వరనాథ్ గారు ఈజ్ ఆల్వేస్ బీన్ సంబడి హూస్ బీన్ వెరీ సపోర్టివ్. ఎప్పుడు కూడా స్పోర్ట్స్ మెన్కి కావాలి మాకు ఫిలిం నగర్ క్లబ్ అంటే ఏ క్లబ్ మెంబర్షిప్ లేవదు, ఈయన ఫైట్ చేపించి మాకు మెంబర్షిప్స్ ఇప్పిస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే స్పోర్ట్స్ మెన్ని రికగ్నైజ్ చేయాలి అని ఈ వాయిస్ని కూడా ముందుకు పెట్టడం కమిటీ ముందు ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. అందుకని థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ ఆల్వేస్ వీ డోంట్ టెల్ ఇనఫ్ ఆఫ్ ఇట్. టు నిఖత్ ఫర్ బీయింగ్ ద ఛాంపియన్. యూ ఆర్ so happy that you've come for a badminton event. We are all honored. We're very proud of the fact that you are from Hyderabad, and you coming to witness a badminton event gives us a lot of pride. Thank you very much for being part. I hope I have thanked everyone, but I am sure I have not. But for all the people I have missed, I would only wholeheartedly say that thank you very much. We continue this. We wish మోర్ అండ్ మోర్ పీపుల్ టేక్ దిస్ ఇన్స్పిరేషన్. ఏదో ఊర్లో పోయి ఇదే మ్యాచ్లు ఊర్లో ఆడాలి, ఊర్లో పిల్లలు చూడాలి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి. వాళ్ళు సోము అన్నట్టు నేను 5,000 పెడతాను, నేను 10,000 పెడతాను. నాకు చిన్నప్పుడు వన్ ఇన్స్టెన్స్ ఐ టెల్ యూ. ఐ వాజ్ ప్లేయింగ్ ఇన్ ఉయ్యూర్లో సార్. చిన్నోడిని 13 ఏళ్ళు. మేము టోర్నమెంట్కి వెళ్ళి వస్తుంటే వాడు స్మాష్ కొడితే వచ్చి ఇట్టిట్ అని చెప్పి డబ్బులు 10 రూపాయలు ఇచ్చేవాడు. వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టేవాళ్ళు. So that kind of an adulation is something which we really love, and it's not just the money which matters for all the players. It is this real quality of affection which is very very important, and I hope that each one of them, loyalties are very important, and I'm so happy to see each one of you fighting for a team which we met one day before. You came to know one day before. The owners you didn't know. The team, the owners also didn't know because everybody got the team through lots. I congratulate the team of our coaches because all matches went to 6-5, 6-5, 6-5, 6-5, 18, 17, 16, 15. So that is one of the best things which can happen. So all of these things happened very organically, but also almost as though things were planned to perfection. So thank you very much. ఒక్కటే ఏంటంటే అకోస్టిక్స్ బాగుండుంటే ఇంకా డైనమిక్గా చేసేవాళ్ళం. ఐ హోప్ దట్ బై నెక్స్ట్ ఇయర్ వీ విల్ ఫిక్స్ దట్ ప్లేస్ as వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ శైలజ గారు. కేఎస్ రామారావు గారు వాజ్ బిన్ సూపర్ సపోర్టివ్. ఒకరోజు యాక్చువల్లీ రాయ్పూర్లో ఉన్నాను, మొన్న వస్తే 4-5 కాళ్ళు టక ఫోన్ ఎత్తట్లేదు సార్. ఒక్క నిమిషం స్టేజ్ మీద ఉన్నాను. కేఎస్ రామారావు గారు, పురుషోత్తం గారు, రంగారావు గారు, కిషోర్ అందరు కలిసి కంటిన్యూస్గా. Sir, thank you so much for the encouragement, enthusiasm, and I hope that you continue to support the sport. Film Nagar continues to support the sport. I, from my bottom of my heart, say thank you very much, sir. Thank you.